ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరిన సీఎం. ఇంద్రకీలాద్రిపై ముగిసిన భవానీ దీక్ష విరమణలు. జగన్మాత నామస్మరణతో మార్మోగిన ఇంద్రకీలాద్రి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ రాష్ట్ర స్థాయి అపెక్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు, అమరావతి సహా వివిధ కీలక అంశాలపై మోదీతో చర్చించారు. గంటకు పైగా సాగిన భేటీలో గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చడం, ఆర్థిక లోటును భర్తీ చేసేలా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు. అలాగే గత బడ్జెట్లో కేటాయించిన అంశాలను పూర్తి చేయడంతో పాటు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో మరింత సాయం చేయాలని అడిగినట్లు తెలుస్తుంది. గత 6 నెలల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని చంద్రబాబు మోదీకి వివరించినట్టు సమాచారం. మోదీతో భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. అమిత్ షాతో సుమారు 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. నిర్మలా సీతారామన్తో 45 నిమిషాలు కొనసాగిన సమావేశంలో రాష్ట్రానికి నిధులపై చర్చించినట్లు సమాచారం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో గత 5 రోజులుగా జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోత్కంగా జరిగింది. ఇంద్రకీలాద్రిపై గత 5 రోజులుగా జరుగుతున్న భవానీ దీక్ష విరమణలు వైభవంగా ముగిశాయి. భవానీ దీక్షల ముగింపు సందర్భంగా యాగశాలలో ఈవో రామారావు దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో రామారావు మాట్లాడుతూ 5 రోజుల పాటు అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకుని వచ్చిన దీక్షాపరులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేయించడం జరిగిందన్నారు. ఆలయ స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ మాట్లాడుతూ పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ముగిసిందన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్షలు పరిసమాప్తి అవుతాయని ఆయన వివరించారు. దీక్షాపరులు హోమగుండానికి ఇరుముడిని సమర్పిస్తే దీక్షా ఫలితం లభిస్తుందన్నారు. దుర్గా మల్లేశ్వర్ల యొక్క అనుగ్రహంతో భవానీ దీక్షలు 2024 క్రోధినామ సంవత్సరంలో నిర్వహించబడినటువంటి భవానీ దీక్ష కార్యక్రమాలు, దీక్ష విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో దీక్షా దక్షతలతో ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ముఖ్యంగా దుర్గా మల్లేశ్వర్లకు శిరస ప్రణామాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ నిరంతరం హెచ్చరిస్తూ నడిపించినటువంటి దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ అయినటువంటి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, అలాగే ఎంపీ గారు చిన్ని గారు ఒక కార్యక్రమం జరిపితే చాలా భక్తులకు సునాయాసంగా ఈజ్ ఆఫ్ దర్శన్, వారు ఎక్కడ ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించాలా అని ప్రత్యేకంగా వారు సూచించారు. వారి సూచనలకు అనుగుణంగా ఈసారి ఎక్కడ ఏ చిన్ని ఇబ్బంది కూడా భక్తులకు కలగకుండా లక్షలాది మంది, దాదాపు 3.5 లక్షలు దాటారు ఇప్పటికీ. మరి ఇంకా జరుగుతున్నారు కాబట్టి సాయంత్రానికి నేను పూర్తి వివరాలను ఇవ్వగలుగుతాను. తర్వాత అనూహ్యంగా లడ్డు ప్రిపరేషన్ కూడా దాదాపు 20 లక్షల దాకా తయారు చేసుకున్నాము. అది ఇంకా కొనసాగుతోంది. ప్రసాదాలు స్వీకరిస్తున్నారు కాబట్టి దాదాపు 20 లక్షల లడ్డు చాలా తక్కువ సమయంలో 3 రోజుల్లో 4 రోజుల్లో అంత తయారు చేయడం అదొక రికార్డు. అలా పెద్దవాళ్ళ యొక్క సూచనల మేరకు తయారు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ మొదలైనప్పటి నుంచి మా వెన్నంటి ఉన్నటువంటి పోలీస్ శాఖ, కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు అనేక రకాలుగా దీన్ని ఆధునీకరిస్తూ మా వెంట ఉండి నడిపించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ వారికి, అలాగే పోలీస్ శాఖకు, సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దీక్షలు ఈ నెల 21 నుంచి 25 వరకు కూడా విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఈ విరమణలో అనేక వేల లక్షల మంది భవానీలు వచ్చి పాల్గొన్నారు.
మన దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి గురుభవాని అయినటువంటి ఎద్దనపూడి నాగరాజ శర్మ గారు కూడాను ఈ 5 రోజుల పాటు కూడాను ఉండి భవానీ దీక్ష కార్యక్రమాల్లో పాల్గొని మొత్తం వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండటం, దేవస్థానంలో దానికి సంబంధించినవన్నీ చేస్తూ ఉండటం పూర్తి చేసుకుని ఈరోజు మహాపూర్ణాహుతితో ఈ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు పరిసమాప్తి అయినాయి. మహాపూర్ణాహుతి యొక్క ద్రవ్యాలు అన్నీ కూడాను సమర్పించడంతో ఆ పూర్ణాహుతి యొక్క కార్యక్రమ క్రతువు సంపూర్ణ సాంగత సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి దీని ప్రకారముగా ఈ 5 రోజుల నుంచి కూడాను దేవస్థాన వేద పండితులు అర్చక స్వాములు సంయుక్తంగా ఈ శతచండీ హోమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్తించి ఈరోజు మా ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ గారు యొక్క దీంట్లో ఈ భవానీ దీక్షలు పరిసమాప్తి చేయడం జరిగింది. రాష్ట్రంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్ ను పటిష్టంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు మార్గదర్శకాలను లోబడి అవసరమైన సాఫ్ట్వేర్ పరికరాలు ఇతర భద్రతాపరమైన పరికరాలను కొనుగోలు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్, ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయి ఎపెక్స్ కమిటీ సమావేశాలు సిఎస్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు మార్గదర్శకాలకు లోబడి అవసరమైన సాఫ్ట్వేర్ పరికరాలు ఇతర భద్రతాపరమైన పరికరాలను కొనుగోలు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. అంతేకాక వాటిని ప్రొక్యూర్ చేసే ముందు సాంకేతికత ఏమిటి పరిశీలన చేశాక వారి సూచనలకు లోబడి మాత్రమే వాటిని సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. జనవరి 31న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుందని, ఆ సమావేశంలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్వర్క్ సిస్టమ్ ప్రాజెక్టు పటిష్ట అమలు, దానికి కేంద్రం నుండి కావాల్సిన మరింత తోడ్పాటు తదితర అంశాలపై రాష్ట్రం తరఫున ప్రస్తావిద్దామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ డీజీపీ ఇతర పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పారు. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన స్టేట్ కార్యాచరణ ప్రణాళికను కేంద్రానికి పంపాలని సూచించారు. ఈ ప్రాజెక్టు అమలులో కేంద్ర హోంశాఖ నియమ నిబంధనలు మార్గదర్శకాలను తూచా తప్పక పాటించాలని సిఎస్ పోలీస్ శాఖకు స్పష్టం చేశారు. సిసిటిఎన్ఎస్ నోడల్ అధికారి మరియు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సిసిటిఎన్ఎస్ మరియు ఐసీజేఎస్ ప్రాజెక్టుల అమలు గురించి వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో సైతం పేరు ప్రఖ్యాతలు సంపాదించి పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నాయకుడు వంగవీటి మోహనరంగా అని పోతినేని శ్రీనివాసరావు అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కార్మికులకు రంగా చేసిన సేవలు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని చెప్పారు. మంగళగిరి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా 36వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదురుగా వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా పేద ప్రజల కోసం చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. రాజకీయాలలో కార్పొరేటర్ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థానం పొందే సమయంలో మరణించడం బాధాకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ స్థాయిలో పేరున్న వ్యక్తి వంగవీటి మోహనరంగా గారు మరణించి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని 36వ సంవత్సరం ఈ రోజున 36వ వర్ధంతి మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోదరులు బాబీ గారు, నాగేశ్వరరావు గారు, దుర్గారావు గారు, అలాగే పెద్దలు అబద్దయ్య గారు, ప్రకాష్ రావు గారు, కొండలరావు గారు, సదా గారు, పెద్దబ్బాయి వీరందరూ కూడా వీరి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా వారికి నివాళులు అర్పించి భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా ఆనందించదగ్గ విషయం. మనందరికీ తెలుసు, రంగా గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారు. ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా కార్మికులకి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి రంగా గారు. వారి మరణించి 36వ సంవత్సరం వచ్చినప్పటికి కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా
వారిని మర్చిపోయిన వ్యక్తులు లేరు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో వారు అభివృద్ధి కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలకు చేసిన సహాయం కానివ్వండి, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి మోహన్ రంగా గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేనప్పటికీ కూడా వారు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. కాబట్టి ఈ రోజున మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా తరపు నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ, వారు ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబానికి శాంతి చౌకారాలని, వారి కుటుంబానికి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని. విజయవాడ నగరంలోని కార్మికులకు, పేద ప్రజలకు అండగా నిలిచి వంగవీటి మోహనరంగా చేసిన సేవలు మరువలేనివని షేక్ సలీం అన్నారు. వారి మరణం రాష్ట్ర ప్రజలకు, ఆశయాలకు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. మంగళగిరి పట్టణంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా 36వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సలీం ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సలీం మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాలకు, కార్మికులకు అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహనరంగాని కొనియాడారు. రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఎమ్మెల్యేగా నిర్ధారణ అయిన తరుణంలో అతి కిరాతకంగా నరికి చంపడం బాధాకరమన్నారు. మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో వంగవీటి మోహనరంగా చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సంఘం కాంగ్రెస్ పార్టీ విభాగాధ్యక్షులు రామనాథం పూర్ణచంద్రరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుజ్జలమూడి జానుబాబు, తాడేపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శనం సామేలు, కాపు సంఘం నాయకులు వేముడిశెట్టి హనుమంతరావు, హేమసుందర్, సీనియర్ నాయకులు మల్లేశ్వరరావు, అర్జున్ రావు, రేమర్ల ప్రసాద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి టౌన్లో రంగా గారి 38వ వర్ధంతి కార్యక్రమాన్ని మనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం. రంగా గారు కింద నుంచి పైకి వచ్చిన మనిషి. ఆయన కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే దాకా ఎదిగి విజయవాడలో మన స్టేట్లో కూడా ఆయన నిరుపేదలకి కిల్లి కొట్లు, బడ్డీ కొట్లు, రిక్షా వాళ్ళకి, అందరికీ ఆటో వాళ్ళకి అందరికి కూడా అండగా ఉండి అందరికీ న్యాయం చేకూర్చి ఆయన అంచెంచెలుగా ఎదిగి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి నిరుపేదల కోసం ఎదిగిన మనిషిని దారుణంగా చంపేశారు. అలాంటి వ్యక్తి లేకపోవడం కాంగ్రెస్ పార్టీలో ఎంతో లోటు. అందుకని మన వంగవీటి రంగా గారిని మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఆయన అడుగుజాడలు నడుస్తూ మనందరం కూడా చేయాలని చెప్పి కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ టైగర్ విజయవాడ దివంగత శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా గారి 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఆయన వర్ధంతిని జరుపుకుంటున్నాం. అయితే వంగవీటి మోహన్ రంగా గారు విజయవాడలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి రిక్షా కార్మికుల దగ్గర నుండి చేతి పనులు చేసే వాళ్ళందరి దగ్గర అందరికీ ఆయన తల్లో నాలుగుగా ఉండి వారికి ఎటువంటి కష్టం వచ్చినా కానీ నేనున్నాననేటువంటి భరోసా ఇచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మరి కాంగ్రెస్ పార్టీని అట్లాగే విజయవాడ నగరంలో పటిష్టం చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైనటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి రంగా గారు చనిపోవడానికి కారణం మరి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో రంగా గారిని మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దారుణంగా ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే ఆ నిరాహార దీక్ష శిబిరంలోనే చంపేయడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మరి ఆ కాంగ్రెస్ పార్టీని ఆ రోజున ఆయన చనిపోయి ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి కారకుడైనటువంటి వంగవీటి మోహన్ రంగాని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన వర్ధంతిని జరుపుకోవటం చాలా విచారించదగినటువంటి విషయంగా మేము భావిస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మంగళగిరి గణపతి నగర్ మెయిన్ రోడ్ వెంబడి ఉన్న శ్మశాన వాటికలో ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచాల సాయి సుధాకర్ నాయుడు, వారి కుటుంబ సభ్యులు కాశీ జల, పసుపు, నెయ్యి, కుంకుమ అభిషేకాలతో మందీశ్వర్ని శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించారు. అనంతరం సాయి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ, నవగ్రహాల సంకల్పంతో శనీశ్వరునికి కుమారుడిగా మాందీశ్వర స్వామిగా జన్మించారని చెప్పారు. స్వామివారి ఆశీర్వాదం ఉంటే నవగ్రహాలు సంతృప్తి చెందుతాయని, రావణ సంహారానికి రాముడి సేవ కోసం అవతరించిన మాంది గ్రహణమని అన్నారు. స్వామివారిని నమస్కరించుకుంటే దుర్మరణాలు, దుస్సంఘటనలు తొలగడమే కాకుండా ప్రేత కర్మలు, ప్రేత బాధలు ఉండవని చెప్పారు.
మాందీశ్వర స్వామివారి అనుగ్రహానికి వేద మంత్రాలు పూజలతో పని లేదని మట్టికుండ నీళ్లతో అభిషేకం చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని అన్నారు. శ్మశాన వాటికలో మాందీశ్వర ఆలయం ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటిగా మంగళగిరిలో నిర్మించడం ఎంతో అదృష్టంగా ఉందని భావిస్తున్నామని తెలియజేశారు. ఈరోజు మంగళగిరిలో ఒక అద్భుతమైన ఒక చారిత్రాత్మకమైన ఒక మాందీశ్వర స్వామివారి నిర్మాణం జరిగింది ఆలయం. ఇది మంగళగిరిలోని ఇందిరానగర్ శ్మశాన వాటికలో. ఈ శ్మశాన వాటికలో గత అనుకోకుండా గురువు గారు తమిళనాడు ప్రాంతాల నుంచి విచ్చేసిన రుక్మాంగదరాయ్ గారి సలహా మేరకు మేము తమిళనాడు, కేరళ రాష్ట్రాలంతా కూడా పర్యటించి కొన్ని వేల సంవత్సరాల నాటి క్రితం తమిళనాడులో ఒకే ఒక చోట దేవతలచే ప్రతిష్ఠించబడింది మాందీశ్వరాలయం. ఈ మాంది గ్రహం అనేది మనందరం నవగ్రహాలు అనుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్కరి జాతకంలో మా అని రాసి ఉంటుంది. దానికి మన వాళ్ళు చాలామందికి తెలియదు, రకరకాలుగా చెప్తారు దాని గురించి. మరి మేము కొన్ని సంవత్సరాలు దీని మీద పరిశోధన చేయడం, ఇలాంటి గురువులు ఎంతోమంది కలవడం, వారందరూ సూచన మేరకు ముఖ్యంగా రుక్మాంగదరావు గారు దీని మీద చిన్నప్పటి నుంచి రీసెర్చ్ చేయడం జరిగింది. మరి వారి సూచన మేరకు దైవ సంకల్పం చేత అనుకోకుండా, ఇది కావాలని చేసింది కాదు, దైవ ప్రేరేపితంతో మనం ఇక్కడ మంగళగిరిలో మన శ్మశాన వాటికలో దీన్ని నిర్మించుకున్నాం. ఇదే కాకుండా దీన్ని శ్మశానం అనకుండా ఇది ఒక మాందీశ్వర క్షేత్రం, అంటే ప్రేతగ్రహానికి అధిపతి మాందీశ్వరుడు కాబట్టి ఇక్కడ ప్రేతాలన్నీ ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అయితే మంచి అద్భుతమైన పవర్ ఉంటుంది. కాబట్టి గురువుగారి సూచన మేరకు చేయడమే కాకుండా ఈ శ్మశానం అంతా కూడా గతంలో 13 సంవత్సరాల క్రితం అప్పుడు కూడా నేనే దీన్నంతా పునర్నిర్మించడం జరిగింది. ఇప్పుడు కూడా ఎంఎస్ఆర్ ఫౌండేషన్ పేరుతో ఈ మాందీశ్వర క్షేత్రాన్ని మేమంతా కూడా మెయింటైన్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన గ్రీనరీ చేసాం, మొత్తం క్లీన్ చేయడం జరిగింది. స్నానాల ఘాటు కూడా పెద్ద ఎత్తున దీనంతా మాడిఫై చేసి టైల్స్ కూడా వేయటం, అలాగే మొత్తం పెయింట్స్ వేయటం, కొత్తగా నూతన వాటర్ ట్యాంకులు, మోటార్స్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ మాందీశ్వరుని ఆలయం నిర్మించి నిత్యం అభిషేకం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ మంగళగిరిలో మన మంగళగిరిలో ముఖ్యంగా ఉన్న ఈ మాందీశ్వరాలయాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అంట ఇది. కాబట్టి రేపు అనేక మంది వస్తారు అన్ని రాష్ట్రాల నుంచి కూడా. ఇది మన అదృష్టంగా నాకు వచ్చిన అదృష్టంగా భావిస్తూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యోతిష్ శాస్త్రంలో తలమానికమైనటువంటి గ్రహము మాందీశ్వర గ్రహము. ఇది దశమ గ్రహంగా పిలువబడుతుంది. ఈ గ్రహము దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థం ప్రతి యుగమందు భగవంతుడు అవతరిస్తూనే ఉంటారని భగవద్గీతలో మనకు తెలియజేశారు. అదేవిధంగా రామాయణ కాలంలో కూడా శ్రీరాముల వారి సేవ కోసం నవగ్రహాలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇంద్రజిత్తును పుట్టించడానికి రావణాసురుడు 9 గ్రహాలను లాభస్థానంలో పెట్టి ఇంద్రజిత్తును పుట్టించుకోవాలి, ప్రపంచంలో అజేయుడిగా ఒక కొడుకును కనాలని ప్రయత్నించినప్పుడు నవగ్రహాలు సంఘటితమై ఆలోచించి ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే సృష్టి విరుద్ధంగా ఈ కార్యక్రమం జరగరాదు, ఇది మరి ధర్మ విరుద్ధమైనటువంటి పనికి మనము కారకులు కాకూడదని ఆలోచించి శని భగవానుల వారికి ఆ బాధ్యతను అప్పగించగా అందరూ కలిసి ఆయన తన ఎడమ కాలు తీసి వ్యయస్థానంలో ఉంచగా ఆ వ్యయస్థానంలో ఉంచినటువంటి కాలే మరి రావణ బ్రహ్మ ఖండించినట్టుగా కూడా చెబుతారు. ఆ కాలు ఖండించినా కానీ అది వ్యయస్థానంలో ఉండి ప్రేత గ్రహంగా మరి రామ సేవలో రాముడి బాణంలో ఆ ప్రేత శక్తి మాంది అనేటువంటి గ్రహ శక్తిని నిక్షిప్తం చేసి సంధించడం జరిగింది. ఇంటర్నేషనల్ స్థాయిలో మంగళగిరి రోటరీ క్లబ్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కందిమల్ల స్వప్న పేర్కొన్నారు. మంగళవారం ప్రాజెక్టు ద్వారా ₹1 కోటి ఖర్చుతో ఉచితంగా కృత్రిమ చేతుల పంపిణీ, మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రాజెక్టులను ఒక యజ్ఞంలా మంగళగిరి రోటరీ సభ్యులు నిర్వహించారని చెప్పారు. మంగళగిరిలోని ఎంఎంకే స్టేడియంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రగుల్స్ మెంబర్షిప్ అట్రాక్షన్ జోనల్ చైర్పర్సన్ ఏజెడ్ కందిమల్ల స్వప్న హాజరయ్యారు. ముందుగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు, సెక్రటరీ అందే మురళి, అనిల్ చక్రవర్తి, కాపురౌతు సుందరయ్య, నగరంలోని ప్రముఖుల చేతుల మీదుగా రోటరీ సభ్యుల ఆధ్వర్యంలో 10 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ చేశారు. అనంతరం ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు మాట్లాడుతూ మంగళగిరి రోటరీ క్లబ్ లో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న అనిల్ చక్రవర్తి సహకరిస్తున్న టీం సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనిల్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రధానంగా మహిళలు ఆర్థికంగా బలపడి వారి కాళ్లపై నిలబడే విధంగా రోటరీ క్లబ్ సహాయ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. 360 రోజులు కందిముల్ల స్వప్న నిర్వహించే సేవా కార్యక్రమాలు రోటరీకి ఎంతో ఆదర్శనీయకరమని అన్నారు. కందిముల్ల స్వప్న మాట్లాడుతూ ఉచితంగా పొందిన కుట్టు మిషన్లను
ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా స్థిరపడాలని అన్నారు. నైపుణ్యం కలిగిన మహిళలకు ఇంటి వద్దనే పని చేసుకునే విధంగా మా సంస్థ ద్వారా జూట్ బ్యాగులు కుట్టుకునే అవకాశం కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈరోజు 10 మందికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి 10 మందికి సూయింగ్ మిషన్స్ ఇస్తుందండి. ఇది రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అండ్ బీజీఆర్ ఇన్ఫ్రా ముగ్గురు కలిపి ఇది ప్రాజెక్ట్ అనేసి కండక్ట్ చేస్తున్నారు. 10 మందికి ఎకనామిక్గా సపోర్ట్ చేద్దామనేసి వీళ్ళ ప్రయత్నము. ఇలా ఈ రాష్ట్రం మొత్తం 3150 మొత్తం మీద ఈరోజు ఏంటంటే దాదాపుగా 1500 స్వింగ్ మిషన్స్ ఇస్తున్నారు. మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు 10 స్వింగ్ మిషన్స్ సొంత డబ్బులు కలుపుకొని వేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి. ఇలాంటి ప్రాజెక్టులు చాలా చేస్తున్నారు. ఈ స్వింగ్ మిషన్స్ తీసుకున్న వాళ్ళు దాన్ని వాడుకొని సద్వినియోగం చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకొని మళ్ళీ ఇంకొకరికి సహాయం చేసేలాగా మీరు ఉంటారని మేము భావిస్తున్నాము. ఈ మా ప్రయత్నం కూడా అంతే. మీరు ఎకనామిక్గా మీరు బాగా డెవలప్ అయితే మీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉంటే మీ పిల్లలకి మీరు కావాల్సిన మీరే తీసుకోవచ్చు. మీ హస్బెండ్ని అలా అడగాలి, డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇండిపెండెంట్గా ఉంటారనేసి ఈ ప్రయత్నము. సో దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము, అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అనేక ప్రాజెక్టులు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ సూయింగ్ మిషన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తూ ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అని చెప్పేసి చేస్తున్నటువంటి మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అలానే సెక్రటరీ మురళి గారిని నేను అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. క్లబ్ ఆఫ్ మంగళగిరి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ బీజీఆర్ మైనింగ్స్ అండ్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారితో సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. ఎవరికైతే అవసరం ఉంటుందో ఈ మిషన్లు వాళ్ళని సెలక్షన్ చేసి ఈ రోజున వారికి ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా వాళ్ళ కుటుంబాలు ఈ మిషన్ల మీద ఆధారపడి ఇంకా చేసుకుంటే మన కందిమల్ల స్వప్న గారు చెప్పినట్టు వాళ్ళకు వర్క్ కూడా మేడం గారు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎవరైనా సరే వాళ్ళు చక్కగా ఏదైనా వర్క్ కావాలంటే మా రోటరీ క్లబ్ని సంప్రదించండి. మేము మేడం గారితో సంప్రదించి వాళ్ళకి ఈ బిజీగా ఉండేటట్టు వర్క్ అనేది ఇప్పిస్తామని మనందరూ తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రోటరీ క్లబ్లు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న అనిల్ చక్రవర్తి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పులివెందులలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 4 రోజుల పర్యటనలో భాగంగా పులివెందుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా పులివెందుల్లోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన ప్రజల నుండి వైఎస్ జగన్ వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. వైఎస్ జగన్ ను కలిసేందుకు రాయలసీమ జిల్లాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరిన సీఎం. ఇంద్రకీలాద్రిపై ముగిసిన భవానీ దీక్ష విరమణలు. జగన్మాత నామస్మరణతో మార్మోగిన ఇంద్రకీలాద్రి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ రాష్ట్ర స్థాయి అపెక్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.